హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు వరాహి ఆస్ట్రాలజీ. టుడే ఇవాళ మనం తెలుసుకోబోయేది భరణి నక్షత్రానికి సంబంధించి తెలుసుకుందాం. సో భరణి నక్షత్రానికి సంబంధించి ఈ వీడియోలో భరణి నక్షత్రం అనగానే కొన్ని వీళ్ళకి సెపరేట్ క్యారెక్టరిస్టిక్స్లో ఉంటుంది. వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ భరణి కొంచెం టెంపర్మెంట్ ఇష్యూస్ ఉంటాయి, అగ్రెసివ్ నేచర్స్ ఉంటాయి, కరేజ్ ఉంటుంది, వ్యక్తిగత సామర్థ్యం లేదా జీవితంలో ఏదైనా సాధించాలన్న పట్టుదల మధ్య వయసు అంటే మేబీ 30s దాటాక స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది భరణి నక్షత్రానికి. అలాగే ఐటీస్లో కానీ, మ్యానుఫ్యాక్చరింగ్స్లో కానీ, డిఫెన్స్ సెక్టర్స్లో కానీ, రియల్ ఎస్టేట్, ఇంటీరియర్ డిజైనింగ్స్ ఇలాంటి ఎన్నో కెరీర్స్లో బ్రహ్మాండంగా సెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రత్యేకించి ఏ కెరీర్లో మీరు సెట్ అవుతారు, లేకపోతే ఏ కెరీర్లో మీకు చాలా బాగుంటుంది, అసలు వెనక తిరిగి చూసుకోని కెరీర్ ఏదైనా ఉన్నదా అనేది ఇలాంటి వ్యక్తిగత చక్రాలు తెలుస్తాయి. కాబట్టి ఈ కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే డెఫినెట్గా మీకు కరెక్ట్ కెరీర్ సూచించే ప్రయత్నం చేస్తాను. ఇంకా భరణి నక్షత్రానికి మ్యారేజ్కి వచ్చేటప్పటికి అసలు భరణి నక్షత్రంలో తల్లి చాలా ప్రభావితం చేస్తుంది. మ్యారేజ్ ఒక్కొక్కసారి ఇబ్బంది పడి మ్యారేజ్ డైవర్స్ అవ్వడానికి తల్లే కారణం అవుతుంది, ఆ మ్యారేజ్ చేయడానికి తల్లే కారణం అవుతుంది. యాక్చువల్గా మ్యారేజ్ ఎలా ఉంటుందంటే ఇది రెండు రకాలు ఉంటుంది. ఇటే తల్లి పోరు, అత్తగారు పోరు అన్న టైప్లో ఈ రెండు సెక్షన్స్ ఎట్లా ఏమవుతుందంటే ఇది అయితే తల్లి నగాల అత్తగారి నగాలన్న ఈ కూరలు ఎక్కువైపోతుంది. ఫస్ట్ భార్యాభర్తల కన్నా మధ్యన ఈ చెప్పే జోరీగా ఎక్కడో జోరీగా ఇలా తయారయ్యి ఇది డైవర్స్ కలిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట భరణి నక్షత్రంలో. బట్ మ్యాక్సిమం చాలామంది భరణిలో లవ్ మ్యారేజ్లు ఉంటాయి. వీళ్ళకి లవ్ మ్యారేజ్ ఉన్నప్పటికీ కూడా ఆర్గ్యుమెంటేటివ్గా మళ్ళీ అది కూడా ఆఫ్టర్ లవ్ చేసి పెళ్లి చేసుకుని దాని తర్వాత మళ్ళీ కోర్టులు విడాకులు ఈ కైండ్ ఆఫ్ జోన్లో వెళ్ళేది. లేకపోతే ఆస్తి పంపకాలు అత్తగారి దగ్గర ఉన్న ఆస్తి, లేకపోతే సంథింగ్ ఇలాగా ఏమంటారు దాన్ని, అత్తగారికి సంబంధించిన ఆస్తులు వేరే దగ్గర అలాగ ఏదైనా ఇబ్బంది ఉన్నాం ఈ కైండ్ ఆఫ్ నేచర్లో మనం భరణిని చూడొచ్చు అన్నమాట. ఇల్లీగల్ రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేయడం కానీ, లేకపోతే ఇల్లీగల్ రిలేషన్షిప్స్ వల్ల మ్యారేజ్ డెబిలిటేషన్ అవ్వడం కానీ, లేకపోతే మ్యారేజ్ అయిన తర్వాత ఇల్లీగల్ రిలేషన్షిప్స్లో ఉండడం కానీ, ఈ కైండ్ ఆఫ్ నేచర్ అంతా భరణిలో చూడొచ్చు. ధనం అంటే తల్లి నుంచి ధనం రావచ్చు, ఆస్తులు రావచ్చు, ఆదాయం రావచ్చు, ఫైనాన్షియల్గా కొంచెం సపోర్ట్ అవ్వచ్చు. తల్లి ఎంత సపోర్ట్ అయినా అగ్రెసివ్ మాత్రమే ఉంటుంది, పీస్ అనేది దొరకదు తల్లి దగ్గర. పీస్ అంటే భరణి ఎలా అంటే ఇది అందరితో ఫైట్ చేయాల, తల్లితో పీస్ ఉండదు. డబ్బు కోసం డబ్బు వస్తుంది, ఆ మనశ్శాంతి ఉండదు. హస్బెండ్ అక్కడ కూడా ఈ ఫైటింగ్ నేచర్ ఉంటుంది. ప్రేమ ఉన్న ఆ ప్రేమ వెనకాల ఎన్నో పొరలు ఉంటాయి. సో ఆ కైండ్ ఆఫ్ అక్కడ బ్యాటిలింగ్ ఉంటుంది. అత్తగారు ఫ్యామిలీ దగ్గర అక్కడ ఒక ఫైటింగ్, ఒక బ్యాటిలింగ్ ఉంటుంది. పిల్లలు సంతానానికి వచ్చినప్పుడు వీళ్ళకి జనరల్గా ఇది యోని రిలేటెడ్ సింబల్స్ ఇవన్నీ ఉంటాయి. అంటే గైనిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండడం, లేకపోతే సోరియాసిస్ రిలేటెడ్, స్కిన్ రిలేటెడ్ డిసీజెస్ ఉండడం, ఆ పిల్లలకి ప్రత్యేకించి ఈ యాక్చువల్గా కన్సీవ్ అయ్యేటప్పుడు జనరల్గా అబార్షన్ రిలేటెడ్ కానీ, లేకపోతే కన్సీవ్ ఇబ్బంది పడడం కానీ, లేకపోతే ఏమంటారు అంటే పుట్టిన పిల్లలు సరిగ్గా పుట్టకపోవడం, లేకపోతే సరైన వెయిట్లో లేకపోవడం, లేకపోతే కన్సీవ్ ప్రాబ్లమ్స్ ఉండడం, జనరల్గా వీళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే సంతానానికి సంబంధించినప్పుడు సర్జరీస్ చేసేటప్పుడు కానీ, ఏదైనా చేయించుకునేటప్పుడు కానీ ఇబ్బంది అనేది ఉంటుంది. సో అది ఒకసారి వీళ్ళు చెక్ చేసుకోవాలి. మీకు అంతర్గత చక్రం చూస్తే కనుక చాలా ప్రాపర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను అది. సో నెక్స్ట్ ఇది అలాగే వీళ్ళకి ఇందాక నేను చెప్పినట్టుగా లవ్లో కూడా ఇబ్బందులు ఉంటాయని ఆల్రెడీ చెప్పాను. బట్ వీళ్ళకి ప్లస్ పాయింట్స్ కొన్ని ఉంటాయి. భరణి అనేది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఎక్కడున్నా సరే వీళ్ళు ఒక మనిషిని ఆకట్టుకునే ఒక స్వీట్నెస్ ఉంటుంది, ఒక కైండ్నెస్ ఉంటుంది వీళ్ళ దగ్గర. చాలా అందంగా ఎలా ఉన్నావు, బాగున్నావా అని పలకరించుకుంటేనే లోపల ఏడిసాడు అదవా అని ఈ తిట్టుకునే ఒక చిన్న కోలము. దాని తర్వాత ఇంకోటి అంటే నేచర్ టెంపర్మెంట్ అంటే స్వీట్నెస్తో ఉన్న టెంపర్, ఇది కంఫర్ట్తో స్వీట్నెస్తో ఉన్న టెంపర్మెంట్ ఉంటుంది. ఆస్తులు బాగానే ఉంటాయి, బంగారాలు బాగానే ఉంటాయి, తల్లి దగ్గర నుంచి ఆదాయం బాగానే ఉంటుంది, భర్త కూడా బాగానే చూసుకుంటూ ఉంటాడు. కానీ అన్ని రకాలుగా కూడా ఎక్కడో దగ్గర ఒక స్ట్రెస్ ఉంటుంది, తను అనుకున్నది కావట్లేదని, లేకపోతే మెరిట్లో హ్యాపీనెస్ లేదని, మనశ్శాంతి అనేది లోపేస్తుంది. భరణి ఈజ్ నథింగ్ బట్ మనశ్శాంతి, కర్మ రిలేటెడ్ నక్షత్రాలు నక్షత్ర. ఎందుకంటే శుక్రుడు చాలా కంఫర్ట్ జోన్ లైఫ్ని తీసుకొచ్చి ఇందులో పడేశారు. ఏంది ఈ మేషంలో.
ఇందులో రవి ఉచ్చస్థితి పొందే రాశి ఇదే అవుతుంది, శని నేర్చబడే రాశి కూడా ఇదే అవుతుంది. అందుకని వీళ్ళ కెరీర్ చెప్పడం లేట్గా సెట్ అయ్యి స్ట్రాంగ్గా ఇది అవుతాయి అనమాట. లేట్గా మొదలవుతుంటే స్ట్రాంగ్గా సెట్ అవుతుంటాయి కెరియర్స్ కూడా. సో ఇది భరణి నేచర్లో ఎట్లా ఉంటుంది. సో భరణి నక్షత్రానికి సంబంధించి భరణి ఫాదర్స్ కూడా లేకపోతే భరణి రిలేటివ్స్ కానీ కజిన్స్ కానీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎట్లా ఉంటారంటే ఎక్కువగా బ్యాంక్ రిలేటెడ్లో చేయడం కానీ హాస్పిటలైజేషన్స్ కానీ ఆశ్రమాలు కానీ స్పిరిచువలిజమ్స్ కానీ ఈ కైండ్ ఆఫ్ నేచర్స్లో ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం భరణి నక్షత్రానికి ఈ అప్పులు కానీ భరణి నక్షత్ర కజిన్స్కి సంబంధించి సిబ్లింగ్స్ సంబంధించి అప్పులు లేకపోతే ఈ చిక్కులు చిరాకులు ఇలాంటి చిన్న చిన్నవి ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఒకసారి బిజినెస్ కూడా లాస్ అవుతుంది, అది మీరు చెక్ చేసుకోవాలి. మీ అంతర్గత అంటే మీ యొక్క సిబ్లింగ్స్కి చార్ట్ సంబంధించి బిజినెస్ లాస్ కానీ కెరియర్ లాస్ కానీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మీరు చూడాలా. లేకపోతే ఫారెన్ సెటిల్మెంట్ వెళ్ళినా ఒకసారి ఫారెన్లో నిలకడలేక వెనక్కి రావడం కానీ ఇలాంటి జరిగే ఛాన్సెస్ కూడా భరణి నక్షత్రం ఉంటాయి. ఎందుకంటే బుధుడు నేర్చబడతాడు. మీ నక్షత్రాధిపతి ఉచ్చస్థితి పొందిన చోట ఈ బుధుడు నేర్చబడతాడు. దట్ ఈస్ వాట్ సిబ్లింగ్స్ అని తీసుకున్నాం. మీ నుంచి తృతీయ స్థానం షష్టమ స్థానం అవుతుంది కాబట్టి సో ఈ రకంగా ఉంటుంది. సో నెక్స్ట్ భరణి నక్షత్రానికి వెల్త్ జనరేటింగ్ ఆల్రెడీ నేను చెప్పాను. భరణి నక్షత్రానికి రియల్ ఎస్టేట్ మీద, ఇంటీరియర్ డిజైనింగ్స్ మీద, మ్యానుఫ్యాక్చరింగ్స్ మీద, సో పిఓపిస్ కానీ ఇలాంటి ఏదైనా ఇంటీరియర్ రిలేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్స్ మీద బ్రహ్మాండంగా వీళ్ళకి లాభాలు ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దిస్ ఈస్ ద థింగ్. నేను భరణి కోసం ఈ క్లూస్ అన్నీ ఇచ్చాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే మీ యొక్క అంశచక్రాన్ని, నవాంశచక్రాన్ని, దశాంశ చక్రాన్ని, సప్తమాంశ చక్రాన్ని మ్యారేజ్ కోసం అలాగే జైవిన పద్ధతిలో కారకత్వాలు అన్నింటినీ కూడా చక్కగా చూసి మీకు చక్కటి పరిష్కార మార్గం చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో మీకు ఎలాంటి వీడియోలు కావాలో చెప్తే నేను అలాంటి సిరీస్ చేసే ప్రయత్నం చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక నక్షత్రంతో మళ్ళీ కలుద్దాం.